హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని డైరీస్. ఈ వీడియోలో వచ్చేసి మా కిడ్స్ బెడ్రూమ్‌ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో వితౌట్ ఆర్గనైజర్స్ ₹1 కూడా ఖర్చు చేయకుండా నేనైతే ఈజీగా ఎలా ఆర్గనైజ్ చేశాననేది చూపిస్తున్నాను. ఒకసారి మా కిడ్స్ బెడ్రూమ్‌ని అయితే చూడండి ఎంత మెస్సీగా ఉందో. మాదొచ్చేసి ఓన్ హౌసేనండి. కానీ మేమైతే వుడ్ వర్క్ చేపించుకోలేదు. వుడ్ వర్క్ చేపించుకోకుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది పరిస్థితి అయితే. మళ్ళీ అందులోనూ నేను ఈ రూమ్ పట్టించుకోక కూడా 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఈ రూమ్‌నైతే కొద్దిగా సర్దలేదు. అందుకని ఇలా మొత్తం మెస్సీగా అయిపోయిందనమాట. ఇంకా ఈరోజైతే మొత్తానికి సర్దేద్దామని అనుకున్నాను. నేను సాటర్డే రోజొచ్చేసి ఈ రూమ్ అంతా సర్దేశాననమాట. నేను ఎలా సర్దాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొత్తం అయితే చూసేయండి. ఈ ర్యాక్ వచ్చేసి ఇంక పిల్లలవి అయితే బుక్స్ ఉంటాయన్నమాట. బుక్స్ ఉన్న ర్యాక్ కూడా అంత మెస్సీగా అయిపోయింది అసలు పట్టించుకోకపోవడం వల్ల. ఇంక ఫస్ట్ అయితే నేను ఈ ర్యాక్ అంతా ఫస్ట్ తుడిచేస్తున్నాను అన్నీ తీసేసి బుక్స్ గినక. తుడిచేసాక ఇంకా ఆర్గనైజింగ్ కవర్ అయితే వేస్తున్నాను. ఈ కవర్ అయితే నేను మా ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే మా బాబువి ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో జరిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఇంకా అవన్నీ జాగ్రత్తగా దాచిపెడుతున్నాను, ఫైనల్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అన్నట్టుగా. ఇంకా తర్వాత వచ్చేసి ఇవైతే అన్ని న్యూ నోట్బుక్స్ అండి. అంటే నోట్బుక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళి ఏం కొంటాం అన్నట్టుగా ఫస్ట్లోనే మేము అన్నీ కొని పక్కన పెట్టుకుంటాము. ఎప్పుడైనా యూజ్గా ఉన్నప్పుడు ఇంకా అవి వాడుకుంటాడు అన్నట్టుగా. ఈ బుక్ అయితే బాబుది సదాచారం బుక్ అనమాట. వాళ్ళ స్కూల్లో ఇచ్చారు. డైలీ శ్లోకాలు చదివిపిస్తూ ఉంటారు పిల్లలతో. అన్ని శ్లోకాలు ఉంటాయన్నమాట ఈ బుక్లో అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విజయానికి మార్గం అనేది ఇదైతే నా బుక్. నేను గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పటిదనమాట. ఈ మైండ్ కంట్రోల్ మెథడ్ అది కూడా నాదే, నేనే తీసుకున్నాను చదువుకుందాం అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్నాలజీకి సంబంధించిన బుక్ అయితే బాబుదనమాట, బాబుకి తీసుకున్నాము. ఇది వచ్చేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఇదైతే నా MBAలో తీసుకున్నా. అది ఇప్పటికి కూడా ఇంకా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాను, మా పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి. ఇది వచ్చేసి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయన్నమాట ఆయుర్వేదిక్వి. నేను అన్నింటికి కూడా పిల్లలకు మెడిసిన్స్ వాడను. దీంట్లో చూసేసి ఇంకా నేను కొన్ని చిట్కాలు అయితే పాటిస్తూ ఉంటాను పిల్లలకి. ఇది వచ్చేసి హిందీ బుక్ అనమాట. చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోవచ్చు. బాబు చిన్నప్పుడు తీసుకున్నాము, ఇంకా పాపకు కూడా యూజ్ అవుద్ది అన్నట్టుగా దాన్ని అయితే అలానే దాచిపెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇంగ్లీష్ స్టోరీస్ ఉంటాయి. ఇదైతే బాబుది, అప్పుడప్పుడు చదివిపిస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే డైరీ అనమాట. మేము డైలీ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఇంక దీంట్లో రాసుకుంటూ ఉంటాము. ఈ డైరీ అయితే ఎప్పటికీ ఇంక నా దగ్గరే ఉంటుంది. ఈ బుక్స్ అన్నీ కూడా ఇంకా ఒక లైన్లో పెడుతున్నాను అనమాట. బాబు బుక్స్ పెట్టాను కదా, అదే లైన్లో పెడుతున్నాను. మా బాబు టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఇక్కడైతే ఉండవు, స్కూల్లోనే పెట్టేస్తారనమాట. వాడికి అవసరం ఉన్నాయి హోంవర్క్ వరకు మాత్రమే ఇంటికి తెచ్చుకుంటాడు. పాపయ్య కూడా అంతే, అన్నీ స్కూల్లోనే ఉంటాయి. ఏదైతే హోంవర్క్ ఉంటుందో అంతవరకే తెచ్చుకుంటుందన్నమాట. ఇలా పెట్టేసి ఇంకేది అవసరం ఉంటే అదైతే ఈజీగా తీసేసుకొని మళ్ళీ అవసరం తీరాక మళ్ళీ అక్కడే పెట్టేయచ్చు కదా అన్నట్టుగా అలా పెట్టాను. ఇవైతే స్లేట్స్ అనమాట, మా పాపవి ఇవి. ఈ స్లేట్స్ కూడా ఇన్ని రోజులు ఎలా పడితే అలానే పెట్టేశాను. ఇప్పుడైతే ఒక ఆర్గనైజింగ్గా పెడదామన్నట్టుగా పాపవి పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఎగ్జామ్లో మా పాపకు వచ్చిన మార్క్స్ A+ వచ్చిందనమాట. అదే చూపిస్తున్నాను. డ్రాయింగ్ అయితే బాగా చేస్తుంది మా పాప. ఇవన్నీ కూడా ఇంకా పాపకు సంబంధించినవి, అవన్నీ కూడా మెమొరీగా ఉంటుందని నేను అలానే దాచిపెట్టాను. పాపకు సంబంధించినవి కొన్ని షీట్స్ ఉంటే అక్కడైతే పెట్టాను, ఎప్పుడైనా ఈజీగా చదివించడానికి తీసి. ఇవన్నీ కూడా పాపవే అనమాట ఈ షీట్స్ కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే గ్రాఫ్ కొత్తది, బాబుకి తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, ఇంకా ఈ ఇయర్ యూజ్ అయిద్దేమో అన్నట్టుగా బాబు లైన్లో అయితే పెట్టేస్తున్నాను. పాపదొక లైన్లో బాబుదొక లైన్లో పెట్టాను చూడండి. ఇలా అయితే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, తీసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే అలా ఆర్గనైజ్ చేశానమాట. ఇది కూడా ఇంకో గ్రాఫ్ బుక్, ఇది కూడా లాస్ట్ ఇయర్దే అనుకుంటా. ఇంకా దీంట్లో కొన్ని గ్రాఫ్ పేపర్స్ అయితే అలానే ఉన్నాయి, యూజ్ అవుతాయి అన్నట్టుగా అక్కడైతే పెట్టేస్తున్నాను. ఇలా ఆర్గనైజ్ చేస్తే పిల్లలకు కూడా ఇంకెప్పుడైనా తీసి చదువుకోవడానికి ఈజీగా ఉంటుందన్నట్టుగా అలా అయితే ఆర్గనైజ్ చేశాను. ఇవన్నీ కూడా ఇంకా రఫ్ నోట్బుక్స్ అనమాట. పిల్లలు ఆల్రెడీ కొన్ని బొమ్మలు డ్రాయింగ్స్ అలా అయితే వేసుకున్నారు, ఇద్దరికి యూజ్ అవుతాయి అన్నట్టుగా నేను స్క్రీన్ టైం తగ్గించడానికి ఇలా అయితే ఏమైనా పాత నోట్బుక్స్ ఉంటే అలా ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకి ఇష్టమైనట్టుగా డ్రాయింగ్ కానీ ఇలా పెయింటింగ్ కానీ అలా వేసుకుంటూ ఉంటారనమాట. మొత్తం 3 నోట్బుక్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఇంకా ఒక లైన్లో పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టుగా ఒక లైన్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళకి ఎప్పుడు బోర్ కొట్టినప్పుడు అప్పుడు స్కెచ్ పెన్నులు తీసుకొని అలా అయితే డ్రాయింగ్ వేసి స్క్రీన్ టైం తగ్గించాలన్నట్టుగా ఇది ఒక చిన్న ప్లాన్ అని చెప్పొచ్చు మా పిల్లల విషయంలో. పిల్లల్ని ఇంకా స్క్రీన్ నుంచి దూరం చేయడానికి ఇలాంటివి అయితే తప్పదు.
నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నా బుక్స్ అనమాట. నేనైతే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. 2016 గ్రూప్ 2 రాశాను. అయితే అప్పుడైతే నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళానమాట. ఇంటర్వ్యూ వరకు వెళ్ళేసి ఫెయిల్ అయిపోయాను. 1:2లో అయితే నాకు జాబ్ రాలేదు. కానీ నాకు అప్పటి నుంచి నేనైతే గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వలేదు. నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. కానీ ఈ బుక్స్ అయితే నేనైతే వదిలిపెట్టుకోలేకపోతున్నాను. కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అయితే నేను అలానే దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు చూపించింది అయితే సిలబస్ బుక్, అదైతే ఇంకా అలానే నీట్గా దాచిపెట్టుకున్నాను. ఇది వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్ అనమాట. 2016 గ్రూప్ 2లోనైతే నాకు ఈ పేపర్లోనైతే 150 మార్క్స్కి 120 మార్క్స్ వచ్చాయి. బట్ జాబ్ అయితే రాలేదు. ఇప్పుడు మీకు చూపించేది 5-6 బుక్సే అనమాట. ఇంతకుముందు అయితే ఒక మినీ లైబ్రరీ లాగా ఉండేది. మా ఇంట్లో అయితే ఎన్ని బుక్స్ ఉండేవో అవన్నీ తీసేసాను. ఇంకా నాకు డిసప్పాయింటింగ్గా అనిపించేసి అప్పటి నుంచి నేను గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బాబుకైతే హ్యాండ్ రైటింగ్ చాలా వీక్గా ఉంటాడు. అందుకని తెలుగు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీసింగ్ కోసం అయితే ఆ బుక్ని అయితే తెచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే ఐక్యూ చాంప్ అనమాట. దీంట్లో వచ్చేసి లాజికల్ రీజనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా బాబుని అప్పుడప్పుడు ఇలా చదివిపిద్దాం అన్నట్టుగా నేనైతే ఈ బుక్ని అయితే తీసుకున్నాను. ఈ బుక్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి లాజికల్ రీజనింగ్ ఇలాంటివన్నీ నేర్పించవచ్చు. దీంట్లో నుంచి చిన్న చిన్న స్కిల్స్ ఉంటాయన్నమాట. ఐ థింక్ నేను కొనలేదు, ఇది స్కూల్లోనే ఇచ్చారనుకుంటా బాబు 6th క్లాస్లో ఉన్నప్పుడు. కానీ జాగ్రత్తగా అలానే దాచిపెట్టాను. ఇంకా ఆ ర్యాక్ అయితే అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ర్యాక్ మెస్ చూడండి. మెస్ అయితే ఎలా ఉందో, కవర్స్ ఇంకా అన్నీ దాంట్లోనే వేశాను. ఇంకా ఈ సెల్ఫ్ను కూడా నీట్గా క్లీన్ చేసేసి ఆర్గనైజింగ్ కవర్ అయితే వేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లల స్కూల్ బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. పిల్లల బుక్స్ అయితే చాలా తక్కువగానే ఉంటాయి, అన్నీ కూడా స్కూల్లోనే పెట్టేస్తారు. ఓన్లీ హోంవర్క్ ఉన్న బుక్స్ వరకు అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలాగే ఈ సెల్ఫ్లోనే ఇంకా మా కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ కీబోర్డ్ని అయితే ఇక్కడే ఉంచాను, నా ల్యాప్టాప్ దగ్గర అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్లో అయితే పిల్లల టాయ్స్ అన్నీ పెడదామని అనుకుంటున్నాను, పిల్లలకి యూజ్ అయ్యేవి. ఇవి వచ్చేసి కాక్స్ అనమాట, షటిల్ ఆడే కాక్స్ ఉంటాయి కదా అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాల్స్, ఇవన్నీ కూడా ఇక్కడైతే ఆర్గనైజ్ చేస్తున్నాను. పిల్లల ఆట వస్తువులన్నీ కూడా అన్నీ నీట్గా విజిబుల్గా ఉండాలి, వాళ్ళు తీసుకొని ఆడుకొని మళ్ళీ ఎక్కడున్నవి అక్కడ పెట్టాలి అన్నట్టుగా అన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఇక క్యారమ్ కాయిన్స్, క్యారమ్ పౌడర్, అలాగే చెస్ బోర్డు, ఇంకా పాపకి సంబంధించిన ఆట వస్తువులు అన్నీ కూడా ఇక్కడైతే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ సెల్ఫ్లో అయితే ఇంకా మెస్ చూడండి ఎలా ఉందో. ఇది బాబు రీసెంట్గా ప్రాజెక్ట్ చేశాడు కదా, ఇంకా అది అలాగే బాబు డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు కొన్ని ఆ డ్రాయింగ్ పేపర్స్, అలాగే మా సోఫా కవరు, ఇంకా చాప, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఎంత మెస్సీగా ఉందో ఈ ఏరియా అయితే. నాకైతే ఇది చూస్తుంటేనే ఎంత చిరాగ్గా అనిపించిందో. నాకు నీట్గా ప్లెజెంట్గా ఉంటేనే నచ్చుతుంది ఇల్లు అనేది. ఇలా గందరగోళంగా ఉంటే మాత్రం నాకు అంత పిచ్చిలేసినట్టే చిరాగ్గా అనిపిస్తుంది.
బాక్స్లో చూడండి అవసరమైన చెత్త, అవసరం లేని చెత్త అన్నీ కూడా ఫామ్ అయిపోయినాయి. పిల్లల ఆట వస్తువులు కనుక అన్నీ దీంట్లో పెట్టేశాను. నేను ఈ రూమ్ని మేకఓవర్ చేయడానికి స్పెసిఫిక్గా ఆర్గనైజర్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇంట్లో ఉన్న ఈ బాక్సెస్ని ఇంకా ఆర్గనైజర్స్ లాగా యూజ్ చేసేసుకొని ఆర్గనైజింగ్ అయితే చేశాను. మనకు అసలు ఆర్గనైజింగ్ చేయాలి అనే థాట్ ఉండాలి, కానీ ఇలా కార్డ్బోర్డ్ బాక్స్లలో ఆర్గనైజింగ్ చేసినా కూడా నీట్గానే ఉంటాయి. మనకు ఆర్గనైజింగ్ అంటే రూమ్ అంతా నీట్గా ఉండడం కావాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం కావాలి అంతేలే, కానీ స్పెసిఫిక్గా ఆర్గనైజర్స్ తెచ్చుకొని ఆర్గనైజింగ్ చేయాలనే థాట్ అయితే ప్రజెంట్ అయితే లేదు. ఫ్యూచర్లో ఇంకా చూడాలి, ఏమైనా ఆర్గనైజర్స్ తక్కువ కాస్ట్లో ఉంటే చూస్తాను. నేను బాగుంటే ఆర్గనైజింగ్కి అయితే అవి యూజ్ చేస్తాను. పెద్ద బాక్స్లో అయితే చూసారు కదా, కవర్స్, సంచులు, అలాగే మ్యాట్స్. నా దగ్గర ఒక పట్టా ఉందన్నమాట, బస్తాతో కుట్టించింది మా అమ్మ. ఇంకా అది కూడా ఉంచేసుకున్నాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ఫుల్గా ఉంటుందనేసి. చిన్న మ్యాట్స్ ఇవన్నీ కూడా ఇంకా దీంట్లో అయితే ఇలా ఆర్గనైజింగ్ చేసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ వచ్చేసి మేము ఏదో ఐటెం తీసుకున్నప్పుడు వచ్చింది. నేను ఇంకా ఆ బాక్సెస్ని అయితే పాడేయకుండా ఇలా ఆర్గనైజర్స్ లాగా యూజ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే టూల్ కిట్ అనమాట. ఇంకా మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ రిపేర్స్ అయితే మా హస్బెండే చేస్తూ ఉంటారు. ఆ టూల్ కిట్ని అయితే ఇంకా దీంట్లో అయితే ఆర్గనైజింగ్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ వైట్ కలర్ బాక్స్ ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ పెడదామన్నట్టుగా సెట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఈ టూల్ కిట్, అలాగే పెయింటింగ్ బాటిల్స్ కూడా నా దగ్గర కొన్ని ఉంటాయి. స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను. అలాగే ఇంకా ఇవైతే క్లిప్స్ అనమాట. ఈ క్లిప్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఈ క్లిప్స్ని కూడా నేను ఇక్కడే ప్లేస్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే కొన్ని పెయింటింగ్ బాటిల్స్ ఉన్నాయి. నేను గడపల డిజైన్స్ కనుక నేనే వేసుకుంటాను. ఇంకా ఇదేమో మా గ్రిల్స్కి వేసాను అనమాట పెయింటింగ్ అయితే. బాల్కనీలో గ్రిల్స్ అంతా పాడైపోతే ఆ గ్రిల్స్కి పెయింటింగ్ వేసాను, అది మిగిలింది. ఇంకా అలాగే గడపకు వేసిన పెయింటింగ్స్ అవి కొన్ని మిగిలితే బ్రషెస్ అవన్నీ కూడా ఇంకా దీంట్లోనే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ బాక్స్లో ఈ పెయింటింగ్ బాటిల్స్ ఇవన్నీ పెట్టేస్తే బయట కూడా మెస్ లేకుండా నీట్గా ఉంటుంది అన్నట్టుగా దీంట్లో అయితే పెట్టేశాను. ఇంకా బాక్స్ అయితే క్లోజ్ చేసేసాను. దాంట్లో అయితే అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ బాక్స్ అనమాట. ఈ బాక్స్లో వచ్చేసి మీ మొబైల్స్ కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సెస్ని కూడా నీట్గా దాచిపెడతాను. రీసెంట్గా కొనుక్కున్నాం అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఒకేసారి తీసుకున్నాము, వివో V50. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా స్పెట్స్ బాక్సెస్ అనమాట. కొన్నిట్లోనేమో స్పెట్స్ ఉన్నాయి, కొన్నేమో లేవు. స్పెట్స్ బాక్సెస్ ఉంటే ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా, స్పెట్స్ కూడా పగిలిపోకుండా ఉంటాయనేసి ఇదైతే ఇంకా ఎక్స్టెన్షన్ అనమాట, పెన్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి. దీంట్లో ఇంకా ఛార్జర్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట.
బాబుది ట్యాబ్ అనమాట. ఇది రీసెంట్‌గా రిపేర్ చేపించాము. ఇంకా నాకు కూడా యూట్యూబ్‌కి, ఎడిటింగ్‌కి ఈజీగా ఉంటుందనేసి దీన్నైతే రిపేర్ చేయించాను. ఇదైతే జాగ్రత్తగా దాంట్లో పెట్టేశాను. ఇంకా హెయిర్ డ్రైయరు, అలాగే ఇది మా పాపకి చిన్నప్పుడు తీసుకున్నామనమాట. ఇదొక ఎలక్ట్రానిక్ డివైస్. దాంట్లో ఇంకా కొన్ని కార్డ్స్ ఉంటాయి. కార్డ్స్ పెడుతూ ఉంటుంటే బయటికి ప్రొనౌన్సియేషన్ అయితే వస్తూ ఉంటుంది. అది కూడా దాంట్లోనే ప్లేస్ చేశాను. ఇంకా చిన్న చిన్న మొబైల్స్ అయితే కొన్నున్నాయి. అవన్నీ కూడా ఇంకా దీంట్లోనే పెట్టేశాను. దీంట్లో మొత్తం ఇంకా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా మెస్ ఉన్న బాక్స్. ఎంత మెస్ ఉందో! దీంట్లో మొత్తం స్టేషనరీ అనమాట. స్టేషనరీకి సంబంధించిన ఐటెమ్స్ అయితే దీంట్లో పెట్టేశాను. ఇది సర్దక కూడా చాలా రోజులైంది. అందుకని మెస్ ఉంది. ఇందాక మీకు చూపించాను కదా, మా పాపది ఒక టాయ్ ఉండేదని. దానికి సంబంధించిన కార్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇంక ఈ బాక్స్‌ని అయితే దాంట్లో పెట్టేసేయాలి, ఆ ఎలక్ట్రానిక్ దాంట్లో. అప్పుడు ఈజీగా ఇంకెప్పుడైనా కావాలన్నప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దగ్గరున్న ఈ ప్లాస్టిక్ బాక్సుల్లో వచ్చేసి క్రేయాన్స్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి పెట్టాను. పెద్ద ఒక దాంట్లో, చిన్న ఒక దాంట్లో అలా పెట్టాను. చిన్న చిన్నవి ఎందుకు పెట్టాను అనంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలకు డ్రాయింగ్ వేయాల్సి వచ్చినప్పుడు అవన్నీ యూజ్ అవుతాయి అన్నట్టుగా నేనైతే అలా దాచిపెట్టాను. ఇంకా కొత్తవి కొనే పని లేకుండా ఇంకా ఉన్న వాటిని రీయూజ్ చేసుకుందాం అన్నట్టుగా, వాటిని పడేయడం ఎందుకన్నట్టుగా అలా అయితే పెట్టాను. ఇంకా వీళ్ళ దగ్గర అయితే చూడండి ఎన్ని ఎరేజర్స్, ఎన్ని షార్ప్నర్స్ ఉన్నాయో. ఒకటేసారి మేము ఒక ప్యాక్ లాగా తీసుకుంటాము. అలా వచ్చినప్పుడు ఇవన్నీ ఇంకా మొత్తం చిందరవందరగా ఉండే ఇవన్నీ కూడా నేను బాక్స్లో పెట్టేశాను ఇప్పుడు నా దగ్గర ఉన్న బాక్సుల్లోనే. నెక్స్ట్ వచ్చేసి స్కెచ్లు, అలాగే సీజర్, స్కేల్, ఇవన్నీ కూడా ఇంకా దీంట్లో అయితే దానికి సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి స్టేషనరీ బాక్స్ అనమాట. స్టేషనరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇంకా దీంట్లో అయితే సర్దేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే ఇంకా కలర్ పెన్సిల్స్, అలాగే ఎక్స్ట్రా పెన్నులు, పెన్సిల్స్ అన్నీ ఉంటే కూడా ఇవన్నీ ఇంకొక దగ్గర సెగ్రిగేట్ చేసి పెట్టేసి ఒక బాక్స్లో అయితే వేస్తున్నాను. ఇది కూడా కార్డ్బోర్డ్ బాక్సే అనమాట. దేనికో వచ్చింది, దాన్ని అయితే ఇంకా దీనికైతే యూజ్ చేస్తున్నాను. ఇంకా స్టేషనరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసి నేమ్ అయితే రాసి పెట్టారు, స్టేషనరీ అని. ఈజీగా ఇంకా నేమ్స్ చూసేస్తే ఏది కావాలో అది తీసేసుకోవచ్చు కదా. దీనికైతే టూల్ కిట్ అని రాశాను. ఇంకా నెక్స్ట్ బాక్స్కి వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ రాసి పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ టాస్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. బట్టలన్నీ కూడా సర్దాలి. ఇవన్నీ కూడా మా పిల్లల బట్టలు, అలాగే మా అమ్మవి, మా అత్తయ్య శారీస్, అలాగే మా అల్లుడివి కొన్ని డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఇంకా నీట్గా దానికైతే సెగ్రిగేట్ పెట్టేసేయాలన్నమాట. ఇదే పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది నాకైతే. ఈ సెల్ఫ్స్లలో వచ్చేసి పిల్లలవి డైలీ వేర్ వేసుకునే డ్రెస్సెస్, అలాగే ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ మాత్రమే ఇక్కడ పెడతాను. వాళ్ళ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా పాప ర్యాక్ని కూడా నీట్గా తుడిచేసి ఇక్కడైతే ఇంకా ఈ కవర్ అయితే వేసేసాను. తర్వాత వచ్చేసి ఇంకా పాప ఈ స్కర్ట్స్, అలాగే ఫ్రాక్స్ అన్నీ కూడా ఏ లైన్కి ఆ లైనే సపరేట్గా పెడతాను.
ఇలా పెట్టేసేయడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రాక్స్ ఏ లైన్‌లో ఉన్నాయి, అలాగే స్కర్ట్స్ ఎక్కడున్నాయి, ప్యాంట్స్ ఎక్కడున్నాయి, టీ షర్ట్స్ ఎక్కడున్నాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వచ్చేస్తుంది. నాకెప్పుడన్నా టైం లేనప్పుడు ఇంకా మా వారు రెడీ చేయాల్సొస్తుంది గదా పాపని. అలాంటప్పుడైతే ఇలాంటివైతే యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనకైతే చాలా టైం సేవ్ అవుతాయి. ఎప్పుడైనా మేము గబగబా రెడీ చేయాల్సొచ్చినప్పుడు కూడా ఇలాంటి టిప్స్ అయితే యూజ్ అవుతాయి. ఇలా పెట్టేసేయడం వల్ల ఇంకా బట్టలన్నీ గూడా నీట్‌గా కనిపిస్తాయన్నమాట. మా ఇంట్లో అందరి బట్టలు గూడా నేను అలానే దానికి సెపరేట్‌గా పెట్టేస్తాను. అలా అయితే మాకు రెడీ అవ్వడానికి చాలా తొందరగా రెడీ అయిపోతాము. మాకు టైం గూడా చాలా సేవ్ అవుతుందన్నమాట. వర్కింగ్ ఉమెన్స్‌కైతే ఇలాంటి చిన్న చిన్న టిప్సే చాలా యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇంకా పిల్లలుండి వర్కింగ్ చేసే వాళ్ళకైతే ఇలాంటి టిప్సే యూజ్ అయితాయి. మీరసలు పనిని ఎలా మేనేజ్ చేసుకుంటారని మా రిలేటివ్స్‌లో మా వాళ్ళైతే చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసేసుకొని నా వర్క్‌నైతే ఈజీ చేసేసుకుంటాను. అలాగే ఇంటిని కూడా నీట్‌గా పెట్టుకుంటాననమాట. ఇలా ఇంక దానికి సెగ్రిగేట్‌గా పెట్టుకోవడం వల్ల పాపని ఏదైనా ఈవెంట్స్‌కి రెడీ చేయాల్సొచ్చినప్పుడు నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే రెడీ చేయాలనే ఇంట్రెస్ట్ గూడా వస్తుందనమాట. ఇలా నాకు ఈజీగా ఐడెంటిఫై చేయడం వల్ల. ఇంకా ఈ కింది లైన్‌లో వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయివన్నమాట. మా అల్లుడివి. బట్టలైతే ఇక్కడ కొన్నుంటాయి. అవైతే ఆ లైన్‌లో పెట్టేస్తున్నాను. ఇంకా అబ్బాయి ఎప్పుడైనా వచ్చినప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతుందని. చిన్నప్పుడు వచ్చాడు గానీ, ఇప్పుడైతే ఇంక రావడం తగ్గించాలిలెండి. కానీ బట్టలైతే కొన్నున్నాయి. అవన్నీ అక్కడ పెట్టేశాను. ఇంకా అమ్మ శారీస్, అత్తయ్య శారీస్ అవన్నీ గూడా ఇంక అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్‌నైతే సర్దుతున్నాను. ఇక్కడైతే ఇంకా బ్రీఫ్ కేస్ పెడుతున్నాననమాట. నెక్స్ట్ ఈ బాక్స్‌లో అయితే మా మిక్సీ ఒకటి పాడైపోయింది. అది రిపేర్ చేపించాలి. అదైతే బాక్స్‌లో పెట్టి అలా పెట్టానక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రైస్ అనమాట. రైస్ అయితే ఇంకా మేము ఊళ్ళో నుంచే తెచ్చుకుంటాము. ఒకేసారి 1 ఇయర్‌కి సరిపడా పట్టించుకొని తెచ్చుకుంటామనమాట. ఆ బస్తాలైతే ఇంకా అక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మొత్తం దులిపేసి తుడుస్తున్నాను. ఇక్కడ పిల్లలకు సంబంధించిన షటిల్ బ్యాట్స్ గనుక పెడదామన్నట్టుగా.
ఇక్కడ యాక్చువల్లీ వచ్చేసి పిల్లల స్వెటర్స్ గానీ, అలాగే బాబుది ఆఫ్రాన్ ఉంటుందనమాట. స్కూల్ ఆఫ్రాన్. అది ఇక్కడ హ్యాంగ్ చేస్తామనమాట. అలాగే ఇలా షటిల్ బ్యాట్స్ గూడా అక్కడ పెట్టేస్తే ఇంకా ఈజీగా ఉంటుందనేసి అక్కడైతే పెట్టేశాను. ఇంకా ఎక్స్‌ట్రా గ్యాస్ సిలిండర్ ఉంటే అదైతే ఇలా బస్తాల పక్కన పెట్టేశాననమాట. అలాగే ఈ బస్తాలు కొద్దిగా నీట్‌గా కనిపించట్లేదు అన్నట్టుగా దీనిపైనైతే నాకు దగ్గర ఒక క్లాత్ ఉంది. కర్టెన్ క్లాత్ పాతది. అదైతే ఇక్కడ ఇలా పెట్టేశాను. నీట్‌గా కనిపించాలన్నట్టుగా ఇలా అయితే పెడుతున్నాను. అలాగే పాపదైతే ఒక టాయ్ ఉందనమాట. అదైతే ఇంక ఇక్కడ పెట్టేశాను. మంచిగా లుక్ కనిపించాలని. యెల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బావుంటుంది గదా! నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే పై లైన్‌కెళ్ళాను. పై లైన్‌లో వచ్చేసి బాక్సెస్ గినక ఉంటాయండి. కార్డ్‌బోర్డ్ బాక్సెస్ అక్కడ గూడా దాంట్లో గూడా ఎక్స్‌ట్రా బెడ్‌షీట్స్ అలాగే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ గూడా ఇంక పైన పెడతాను. ఎక్స్‌ట్రా ఐటమ్స్ అన్నీ గూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేనైతే ల్యాప్‌టాప్ ఇక్కడే పెట్టుకుంటాను నేను వర్క్ చేసుకోవడానికి. ఇంకా అదంతా గూడా నీట్‌గా చేసుకుంటున్నాను. ఆ ఏరియానంతా గూడా. ఆ విండోలో చూసారా? మాకు సంబంధించిన కాస్మోటిక్స్ అన్నీ గూడా దాంట్లో పెడతాను. కర్టెన్ వెనకుంటే పాప తీయదు. అదే కర్టెన్ ముందు పెట్టాము అనంటే అవన్నీ గూడా తీసేస్తది. ఇంకా పాపకు భయపడి నేనైతే కర్టెన్ వెనుక పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐరన్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందాక నేను పేపర్స్ చించేసాను గదా! అది మా బాబు టైమ్ టేబుల్ అనమాట. ఎగ్జామ్స్ అప్పుడు టైమ్ టేబుల్ కనిపించాలన్నట్టుగా అలా అయితే ప్లేస్ చేస్తాము. ప్రెజెంట్ అదైతే ఇంక మొత్తం తీసేశాను. అసలు యాక్చువల్లీ మా ఇంట్లో అయితే ఎక్కడ చూసినా గూడా గోడల నిండా గీతలు గీసున్నాయి. పెయింటింగ్ వేయాలనే ఒక ఆలోచన అయితే ఉంది. కానీ మా వారైతే ఒప్పుకోవట్లేదు. మా వారు ఒప్పుకుంటే ఖచ్చితంగా నేనైతే మా ఇల్లంతా గూడా పెయింటింగ్ ఎయ్యాలనైతే ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఒకవేళ పెయింటింగ్ చేస్తే ఆ వీడియోని గూడా నేనైతే అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడొచ్చేసి ఇంకా నా ల్యాప్‌టాప్ గినక ప్లేస్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడే ఈ కీబోర్డు, మౌస్ ఇవన్నీ గూడా పెట్టేసుకుంటాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ విండోలోనైతే ఎంత డస్ట్ ఉందో పిల్లలు ఇంకా పెన్సిల్స్ షార్ప్ చేసుకుని ఉన్నాక చెత్త గినక అంతా అక్కడే వేసేస్తున్నారు. ఇంక నేనైతే ఫస్ట్ అయితే అక్కడ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఇంత రూమ్ సర్దిన తర్వాత బెడ్‌షీట్ ఏం బావుంటుంది చెప్పండి. బెడ్‌షీట్ మీ నిండా మొత్తం డస్టే పడింది. అందుకని బెడ్‌షీట్ అయితే చేంజ్ చేసేసాను ఇక్కడైతే. కాటన్ బెడ్‌షీట్ వేశాననమాట. ఇది ఎప్పుడో డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇంకా అదే వేసేస్తున్నాను ఇక్కడైతే. ఇక్కడైతే ఇంక డ్రెస్సింగ్ టేబుల్ అంతా గూడా నీట్‌గా తుడిచేస్తున్నాను. మాకొకటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. అదైతే ఇంక పిల్లల రూమ్‌లో పెట్టేసాము. ఇక్కడైతే ఇంకా బావుంటుంది అన్నట్టుగా స్పేషియస్‌గా ఉంటుంది రూమ్ కొద్దిగా. అందుకని దీంట్లో పెట్టేశాను. అది మా పెళ్ళప్పుడు వచ్చిన గిఫ్ట్. మా చిన్న బాబాయ్ అయితే మాకు గిఫ్ట్‌లాగా చేసిచ్చారు. కార్పెంటర్ అనమాట. మా చిన్న బాబాయ్ అయితే అది చేసిచ్చారు. ఇంకా అదే మెమోరీలాగా అలానే ఉంచేసుకున్నాను. దాన్ని గూడా కొద్దిగా రెనోవేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్‌నైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్‌ను గూడా ఇలా అయితే జరిపేశాను. ఫైనల్‌గా ఇదిగోండి మా కిడ్స్ బెడ్‌రూమ్ అయితే ఇలా నాకు చేతనైనంతలో, నాకు వీలున్నంతలో ఇలా నీట్‌గా అయితే సర్దుకున్నాను. మరీ ఎక్స్‌పెన్సివ్‌గా, హైఫైగా అయితే ఏం లేదు. కానీ నీట్ లుక్ అయితే వచ్చేసింది. పైన ఉన్న బాక్సెస్‌లో అయితే చెప్పాను కదా! ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెమ్ ఉందనమాట. ఒక దాంట్లో డివోషనల్ ఐటమ్స్, అలాగే ఒక దాంట్లో హోమ్ డెకర్, ప్లాస్టిక్ గార్లాండ్స్ ఉంటాయి కదా! ఫ్లవర్ గార్లాండ్స్ అలాంటివి, ఇంకా క్రాకర్స్ కొన్ని మిగిలినవి ఉన్నాయి. అలాగే బెడ్‌షీట్స్, ఎక్స్‌ట్రా ఇంకా స్వెటర్స్ ఇవన్నీ కూడా దాంట్లో పైన పెట్టేసి, ఇంక పైన పెట్టేసాననమాట. కార్డ్‌బోర్డ్స్‌లో పెట్టేసి, ఇదిగోండి ఇక్కడైతే ఇలా రాశాను కదా! ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. పిల్లల ప్లేయింగ్ ఐటమ్స్ అన్నీ గూడా ఇంకా ఆ సెల్ఫ్‌లో పెట్టేశాను. ఈ సెల్ఫ్‌లో బుక్స్, ఇంగ ఇదిగోండి ఈ కార్నర్ అయితే ఇలా ఉందనమాట. అలాగే మా బాబుకి కొద్దిగా మోటివేటింగ్‌గా ఉండాలనేసి ఇక్కడైతే ఇది హ్యాంగ్ చేశాననమాట. ఇదైతే మీషోలో తీసుకున్నాను లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఇంటికొచ్చిన కొత్తలో. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్‌లలో అయితే ఇలా రాసి పెట్టాను చూడండి. ఒక దాంట్లో కార్పెట్, ఒక దాంట్లో బెడ్‌షీట్స్,
డివోషనల్ ఐటమ్స్ ఇలా అయితే రాసి పెట్టాను. అంతేనండి, వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని అంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే సపోర్టింగ్గా ఉంటుంది మీ సబ్స్క్రైబింగే.